ఎవరికైతే ఫుల్కి ఫుల్ కెమిస్ట్రీలో ఇయర్ కావాలి అనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చూడండి. ఇప్పుడైతే నేను లాంగ్ ఆన్సర్స్ చెప్తాను, లాంగ్ క్వశ్చన్స్ మాత్రం చెప్తాను. ఇవి మాత్రం మీరు కంపల్సరీగా చదవండి. ఇంకా మీకు షార్ట్ ఆన్సర్స్ కూడా కంపల్సరీ కావాలంటే పెడతాను. అండ్ పాస్ అవ్వడానికి కూడా మీకు కావాలి అంటే ఖచ్చితంగా అడగండి గైస్, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మనకి యూనిట్ 1లో వచ్చేసి యూనిట్ 1లో వచ్చేసి వాట్సన్ క్రిక్ మోడల్ గైస్, ఇది ఖచ్చితంగా చూడండి. దీంట్లో వచ్చేసి మనకి డెరివేషన్స్ ఉన్నాయి, డెరివేషన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ BDNA ఉంటుంది, ఇది ఖచ్చితంగా చూసుకోండి గైస్. ఈ యూనిట్లో నుంచి మీరు చూసుకోవాల్సిన క్వశ్చన్స్ మాత్రం ఇవి. చార్కర్స్ రూల్స్ కూడా ఒకసారి జస్ట్ అలా చూసుకోండి, నాట్ కంపల్సరీ. ఖచ్చితంగా వాట్సన్ క్రిక్ మోడల్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి గైస్. యూనిట్ 2 నుంచి మీరు చూసుకోవాల్సింది కార్బోహైడ్రేట్స్. ప్లీజ్ గైస్, కార్బోహైడ్రేట్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. కార్బోహైడ్రేట్స్లో క్లాసిఫికేషన్స్ ఉంటుంది, క్లాసిఫికేషన్ అండ్ నొమెన్క్లేచర్ ఉంటుంది. మీరు మాత్రం గైస్ ఈ క్వశ్చన్ మాత్రం అస్సలు డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ మీకు నాకు తెలిసి యూనిట్ 3లో ఖచ్చితంగా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది గైస్. స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్, అదే ప్రైమరీ సెకండరీ అలా ఉంటుంది కదా, తెలుసు కదా, అలా అవి మొత్తం రాయండి గైస్. అవి స్ట్రక్చర్. ఫోర్త్ యూనిట్ నుంచి MM ఈక్వేషన్ మాత్రం అస్సలు విడిచిపెట్టకండి గైస్. MM ఈక్వేషన్ యూనిట్ 5 నుంచి గ్లైకాలసిస్ గైస్, గ్లైకాలసిస్ ఆర్ క్రెబ్స్ సైకిల్ గైస్, TCA సైకిల్ తెలుసు కదా. ఈ రెండిట్లో నుంచి కంపల్సరీగా ఒకటి వస్తుంది గైస్, గ్లైకాలసిస్ ఆర్ క్రెబ్స్ సైకిల్ నుంచి MM ఈక్వేషన్ అండ్ దిస్ వన్ వాట్సన్ క్రిక్ మోడల్, కార్బోహైడ్రేట్, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. మీరు కంపల్సరీగా ఇవి మాత్రం ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. లాంగ్ క్వశ్చన్స్ ఇవి. షార్ట్ కూడా కావాలంటే ఇప్పుడు దీంట్లో చెప్పడం ఒక దాంట్లో కుదరదు. సో మీరు కానీ నాకు DM చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను గైస్. దట్స్ ఇట్.